నాకు కెరియర్ గ్యాప్ ఉంది కదా, నేను ఎట్లా కవర్ చేసుకోవాలి, ఆ కెరియర్ గ్యాప్లో ఏం చెప్పాలి, ఏమన్నా ఫేక్ చెప్పాలా లేకపోతే హానెస్ట్గా ఉండాలా, వాళ్ళకి ఏం అర్థం కాదు. చాలా మంది ఆగిపోతారు అప్లై చేయడం. సో నీ కెరియర్ కొంచెం సిమిలర్గా ఉంది, లైక్ ఫర్ సమ్ ఎక్స్ రీజన్స్ నీకు 3 years గ్యాప్ వచ్చింది, నువ్వు సివిల్స్కి ప్రిపేర్ అయ్యావు, ఫర్ సమ్ ఎక్స్ రీజన్ నీకు 3 years గ్యాప్ వచ్చింది. సో నువ్వు ఇంటర్వ్యూస్కి అప్లై చేసేటప్పుడు కానీ, నీకు ఇంటర్వ్యూర్ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు కానీ, హౌ డిడ్ యూ ఫేస్ దట్ క్వశ్చన్? కెరియర్ గ్యాప్ అనే ఒక పెద్ద ఏరియా ఉంది కదా, ఎవరైతే బిగినర్ స్ట్రగుల్ అవుతున్నారో ఆ క్వశ్చన్ ని నువ్వు ఎట్లా ఫేస్ చేసావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కెరియర్ గ్యాప్ ఉందని మైండ్ లో పెట్టుకొని నువ్వు ఎట్లా నడిచావు? లైక్ నీకు టెన్షన్ ఉంటుండేనా? హౌ డిడ్ యూ లైక్ టాకిల్ దట్? వన్ థింగ్ నేను అదే మీకు చెప్పాను కదా, సివిల్స్కి ఇట్లా ప్రిపేర్ అయ్యి కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా డ్రాప్ అయిపోయాను. ఆ తర్వాత నేను ఇంకా ఒక స్టేజ్లో ఇంకా నేను నాకంటూ నేను అర్న్ చేసుకోవాలి, వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ మై ఫ్యామిలీ, ఐ షుడ్ నాట్ నాకంటూ సొంతంగా అర్నింగ్ చేసుకోవాలి, నాకేమైనా కొనుక్కోవాలి, నేనే కొనుక్కున్నా సొంత డబ్బు అని ఒక ఫీల్ వచ్చింది. ఇంకా నేను నా కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, ఇంకా సాఫ్ట్వేర్ సైడ్ వద్దామని ఒక స్టేజ్లో అనుకున్నాను. ఇంకా వెళ్దాం అనేసరికి ఇంకా నేను సాఫ్ట్వేర్కి చెప్పాను కదా ఒక ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇట్లా తీసుకున్నాను అని. సో అప్పటికి చాలామంది అన్నారు గ్యాప్ ఉంది, ఇట్స్ కష్టం అని. నేను అది పట్టించుకోలే, నాకున్నదల్లా మైండ్లో ఒకటే,